హే క్యూటీస్, వెల్కమ్ టు మై పేజ్. ఈరోజు అయితే నేను టమాటోతో చెగోడీలు ఎలా చేయాలో ఆ రెసిపీని అయితే ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. మీ పిల్లలకైతే ఈ చెగోడీలు చాలా బాగా నచ్చుతాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే 2-3 టమాటోస్ మీ ఇష్టం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి వేడి నీళ్ళలో వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఓమా వేసేసి ఆ నీళ్ళని బాగా బాయిల్ చేయాలి. ఇక్కడ మనం చెగోడీల పిండి కలుపుకోవడానికి చేతులు వాడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వెట్ గ్రైండర్ ఇలా వస్తుంది ఇప్పుడు. సో ఆ వేడి నీళ్ళని ఈ బియ్యం పిండి ఉంటుంది కదా దాంట్లో వేసేయాలి. అండ్ చెగోడీ రావాలంటే ఈ పిండిని ఈ రకంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కలుపుకున్న పిండిని ఇలా స్ట్రైట్గా చేసి చాకుతో కట్ చేసుకొని ఇలా రౌండ్గా చెగోడీ షేప్లో చేసుకోవాలి. కనీసం ఒక 20-30 చెగోడీలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని ఆ బాండ్లీలో బాగా వేడవ్వాలి ఆయిల్, ఆ తర్వాతే వేయాలి. ఇలా చెగోడీలు వేసేస్తే బాగా రెడ్ బ్రౌన్ కలర్లో అవ్వాలన్నమాట. ఆ తర్వాతనే తీసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను అలానే ఒక రకం కాకుండా ఇంకా చాలా రకాలు చేశాను. సో ఇలా స్ట్రెయిట్గా పిల్లలకి రకరకాలుగా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని నేను అలా కొన్ని టైప్స్ చేశాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకెన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, అందుకనే సబ్స్క్రైబ్ మై ఛానల్.